నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో మంగళవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, లోకల్ బాడీ సాధనపు కలెక్టర్ భుజంగరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నిక ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో కోఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించిన విధి విధానాలను అధికారులు పర్యవేక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది. కార్యక్రమంలో బోధన ఆర్డీఓ, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ పరిపాలనలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మిత్రులకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుమాంజలు. ఎంపిక చేయవలసింది. దాంట్లో భాగంగా ఇద్దరు మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఒకరు మహిళ అయి ఉండాలి, మరొకరు జనరల్ స్థానంలో ఉంటున్నారు. అదేవిధంగా మైనార్టీ వర్గం చెందిన ఇద్దరు సభ్యులు ఎన్నుకోవాల్సింది సార్. దీంట్లో ఒకరు మహిళ, మరొకరు జనరల్ స్థానంలో ఎంపిక చేయవలసి ఉంది. దీనికి సంబంధించి ఎంపిక కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఎంపిక చేయవలసింది సార్. ఒకటి, మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాలి. ఇందులో ఒకటి జనరల్ కేటగిరీ, ఒకటి మహిళా కేటగిరీ. ఒకరు మహిళ, ఒకరు జనరల్ సార్. అదేవిధంగా మైనార్టీ వర్గం చెందిన వాళ్ళని ఇద్దరు ఎన్నుకోవాల్సి ఉంది. దీంట్లో ఒకరు మహిళ, ఒకరు జనరల్ కేటగిరీ. మొత్తం నలుగురు సార్. జనరల్ మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్, రఫియా బేగం, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో నామినేషన్ దాంట్లో ఉన్న వాళ్ళ నలుగురు పేర్లు చదవడం జరిగింది. వీళ్ళకు పూర్తి మద్దతు ప్రకటించినారు కాబట్టి మిగతా వారి వివరాలు చదవడం లేదు. వీరికి పూర్తి మద్దతు వచ్చింది కాబట్టి వీరిని ఎన్నికైనట్లు ప్రకటించడం జరుగుతుంది. ఎన్నికలో శ్రీమతి మన డి సంగ్రామ్ ఎన్నుకోబడింది మరియు శ్రీ లక్ష్మి గారికి ఎన్నుకోబడింది. అలాగే శ్రీమతి రఫియా బేగం మరియు ఇమ్రాన్ షరీఫ్ మైనార్టీ అల్పసంఖ్య వర్గంలోకి చెందిన వ్యక్తుల కేటగిరీ కింద బోధన్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక కావడం జరిగింది. ఇటీ విషయానికి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ తెలియజేయబడినది. మాసుల లక్ష్మి గారు,